ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది చూసి మేం కూడా సంతోషపడుతుంటాం. సరే సరే, కళ్ళు దుడుచుకొని కేక్ కట్ చేయి. రే, క్యాండిల్ వెలిగించరా. అశ్విన్ అన్నకే పెడతాను. ప్రతి సంవత్సరం ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవు. పెట్టు. అయ్యి గిఫ్ట్ ఏంటన్నా ఇది? నీకు కొత్త డ్రెస్ కొన్నానమ్మా, ఓపెన్ చేసి చూడు. అయ్యి బాగుంది కదా, బాగుంది కదన్నా. ఆనంది, మేం లేటుగా వెళ్ళినా పర్వాలేదు కానీ నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కదా, తొందరగా బయలుదేరు. ఇప్పుడు టైం 9:45 అవుతుంది. ఏంటి 9:10 అవుతుందా? హాస్టల్ వార్డెను 10 హాస్టల్కి వచ్చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఎలా? నేను తొందరగా వెళ్ళాలి. ఏదైనా ఆటో ఉంటే చూడండి అక్క. ఏంటి ఆటోనా? ఈ టైంలో ఆటోలో ఒంటరిగా వెళ్తావా? అది సేఫ్ కాదా ఆనంది? అయితే నువ్వు నన్ను బైక్ మీద తీసుకువెళ్ళి హాస్టల్ దగ్గర వదిలేయన్నా. నేనా? నేను జయంతిని తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా హాస్టల్ వార్డెను చాలా స్ట్రిక్ట్ గా చెప్పి పంపారు కదా. ఇప్పుడు నేను టైంకి వెళ్ళలేదంటే రేపు ఏదైనా అవసరం వచ్చినా నాకు పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఆనంది? అశ్విన్ నువ్వు ఉండే హాస్టల్కి వెళ్ళే దారిలోనే కదా వెళ్తాడు. అతనితో పాటు బైక్ మీద వెళ్ళొచ్చు కదా. వద్దులే అన్నా, నేను ఆటో ఏదైనా ఉంటే వెళ్తానులే, ఇతనితో వెళ్ళను. ఆనంది, నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేకే కదా బైక్ మీద అశ్విన్తో పాటు వెళ్ళమంటున్నాను. అశ్విన్ మనవాడే కదా, అతనితో వెళ్ళడానికి నీకు ఇబ్బంది ఏంటి? వద్దు మురళన్న, నేను ఎలాగో వెళ్తాను. గాయత్రి. ఆనంది, ఎక్కడున్నావు? వార్డెన్ నువ్వు వచ్చేసావని నన్ను అడిగారు. నేను రాలేదని చెప్పాను. నువ్వు వచ్చిన వెంటనే వార్డెన్ రిపోర్ట్ చేయమని చెప్పారు. నువ్వెక్కడున్నావు? నేను వెంటనే బయలుదేరుతున్నాను గాయత్రి. వార్డెన్ అడిగితే నేను దారిలో ఉన్నానని చెప్పు, వచ్చేస్తున్నాను. సరే సరే, త్వరగా వచ్చి. వార్డెన్ నా గురించి అడిగారంట. టైం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలక్క? నువ్వు తొందరగా వెళ్ళాలంటే అశ్విన్తోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. అంతా నా తల రాత. ఏంటి ఆనంది, అశ్విన్తో వెళ్ళొచ్చు కదా. వెళ్తానక్క. అరే అశ్విన్, ఆనందిని తీసుకుని బయలుదేరు.
బయలుదేరండి బయలుదేరాలి త్వరగా, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా వెళ్ళండి. ఏంటండి మీరు? మురళి అన్న అతని బైక్ ని దగ్గరలోనే పార్క్ చేశాడు కదా, మీరింత దూరంలో పార్క్ చేశారేంటి? ఏంటండి మీరు నా గురించి ఏదైనా మాట్లాడకపోతే మీకు నిద్ర పట్టదా? మురళి ముందొచ్చాడు కాబట్టి అక్కడ చోటు దొరికింది, అక్కడే పార్క్ చేశాడు. నేను కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి ఇక్కడ పార్క్ చేయాల్సి వచ్చింది. ఇది కూడా తప్పంటారా? తప్పు లేదండి, మీరేం చేసినా తప్పు లేదు. చూసారా, మీతో బైక్ మీద రావద్దు అనుకున్నాను, అంతా నా కర్మ కర్మ. ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? బ్రేక్ ఎందుకు వేసానో అడగచ్చు కదా. అవునవును, అంతకు మించి ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు, ఏదో ఒక కథలు చెప్తారు, అంతేగా? కథలే చెప్తానండి, నన్ను సమర్థించుకునే కథలు కాదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వాడి కథ చెప్పబోతున్నాను. ఒకసారి అటు చూడండి. మీ తమ్ముడు చూడండి చూడండి. ఊరి దుర్మార్గుడా, నిజంగా వీడికి కాళ్ళుందా? సాంగ్కి డాన్స్ చేస్తున్నాడు కదా, చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఒరేయ్, కాలు లేదని పాపం కుంటివాడు కదా అని 10 రూపాయలు ఇస్తే నన్నే మోసం చేస్తావా? రేయ్, నేనిచ్చిన 10 రూపాయలు నాకు తిరిగి ఇవ్వరా? రేయ్, ఇవ్వరా? నిన్ను ఆగు. ఇంకొకసారి కనపడితే చెప్తా వీడి సంగతి. నవ్వింది చాలు, ముందు బండి తీయండి. అది కాదు, ఇంతకు ముందెవరో నేను ముత్యాలపేట ఆనందిని, నా ముందెవరైనా కష్టం అంటే చూస్తూ ఊరుకోను అని చాలా గొప్ప నీతులు చెప్పారు. అలాంటి వాళ్ళు ఆ 10 రూపాయలు లాక్కోవడానికి వెంటపడ్డారు. అందుకే నేను వద్దని చెప్పాను, విన్నారా? అయినా నా మాట ఎందుకు వింటారు? ముందు బైక్ తీయండి. వెళ్దామా? హాయ్, సైకిల్ చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో. ఒక్క రౌండ్ వేస్తే ఎంత బాగుంటుందో. హాయ్, అబ్బా ఎంత బాగుంది సైకిల్. ఎప్పుడు చూసినా దీనికి నన్ను రెచ్చగొట్టడమే పనైపోయింది. ఏయ్, ముందా సైకిల్ మీద చైతి. ఇది మీ సైకిలా? చాలా బాగుంది. చైతి ఇమ్మని చెప్పాను కదా. హౌ డే టు టచ్ మై సైకిల్? మీరేమంటున్నారు? నా సైకిల్ నువ్వెందుకు ముట్టుకుంటున్నావు? ఈ సైకిల్ ఎంత ఖరీదో తెలుసా నీకు? నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నావు. నా సైకిల్ ని విరగొట్టాలని చూసి